హాయ్ అండి, మనం బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన ప్లేస్కి వచ్చినాము. రండి చూద్దాం. గాయస్ ఊపిరి ఆడతలేదు గాయస్. ఇలా చూడండి, అసలు దేవుడు అంటే బ్రహ్మం గారు అసలు ఎట్లా రాసినంటే అందుకని అసలు బ్రహ్మదేవుని ఎంత స్పెషల్. రండి. మా గాయస్ చూసిరు కదా, ఇక్కడ ఇక గబ్బిలాల స్మెల్ కూడా వస్తుంది. అంటే బ్యాట్ స్మెల్ వస్తుంది. బ్యాడ్ కాదు, బ్యాట్. ఒక్కసారి విజిట్ చేయండి. ఏ గాయస్ ఇది ఏందో గుహలు ఇట్లున్నాయి. ఇక్కడ దారి ఉన్నాయంటండి. దారి ఉన్నాయి ఇక్కడ. ఏం దారి అంటే చెప్తా. శ్రీశైలం చూపిద్దాం రండి. ఇక చూడండి, స్వామి వారి సృష్టించిన కొలను. శ్రీశైలానికి దారి ఉందంటండి గాయస్. ఇక్కడ చూడండి, స్ట్రేట్ ఇట్లా పోతే శ్రీశైలంకి వెళ్తుందంటే ఈ దారి. చూడండి స్వామివారు ఇక్కడ తవ్విరన్నమాట. ఇక్కడనేమో మహానదికి దారి ఉంది. ఇక్కడ స్వామివారు ఎక్కడైతే రాసిరో అక్కడ మహానదికి దారి. చూడండి, స్వామివారు కాలజ్ఞానం. ఇక చూడండి, ఇక్కడ బ్రహ్మం గారు రాస్తున్నప్పుడు అచ్చమాంబ చూసింది. ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ లైట్స్ అయితే పెట్టినారు. బ్రహ్మం గారు స్వామి వారు కాలజ్ఞానం రాసిన ప్లేస్ జరుగునా ఈ ప్లేస్ అదే చూపిన ఫోటోలు ఏం లేదు. మంచి అమ్మని స్వామివారు కూర్చొని రాసిన ప్లేస్ ఇది కాలజ్ఞానం. చెప్పు, అటు నుంచి ఉందని దారి చెప్పు. ఉంది, చూపిస్తాను. యాగంటికి ఇక్కడ దారి ఉండదు. యాగంటి కాదు, అక్కడి నుంచి మానంది కూడా దారి. చూడండి, 14 క్షేత్రాలు. ఇక్కడనే అచ్చమాంబ అమ్మవారు అచ్చమాంబ చూసినందుకు తనకు కూడా కొంచెం వరం ఇచ్చిండు దేవుడు. అచ్చమాంబ మాతాకి జయ. ఎందుకు స్వయంభు గణపతి. గణపతి కూడా ఉందా? బ్రహ్మం గారు ఇక్కడ కాలజ్ఞానం రాసేటప్పుడు వెంగమాంబవి ఆవులు తీసుకొచ్చినప్పుడు ఇక్కడ పైన ఇచ్చి పెట్టారు. ఇక్కడ బ్రహ్మం గారు చుట్టూ గీత గీసారు. అందులో నావులు ఉండి తను వచ్చి మాత్రం ఇక్కడ కాలజ్ఞానం రాశారు. గాయస్ ఇది ఏమో గుహనో తెలియదు. ఏం గుహనో తెలియదు గాయస్. ఇది మామూలుగా వెళ్తున్నాము. ఉండే స్థలం అంటే ఇప్పుడు మనం వస్తుంటే ఏం చెట్టు? తాడి చెట్టు. అంటే తాడి చెట్టు అంటే ఒక సబ్స్క్రైబర్స్ తెలుసు తాడి చెట్టు అంటే. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేవా? యూ కెనాట్. అమ్మా గైస్ ఊపిరి ఆడుతులే. నడు మమ్మీ, నడు. అమ్మా
ఇప్పుడు మెట్లు ఎక్కాలి గాయస్. ఇక గాయస్ చూసిరు కదా, ఇదంతా దిగేసి వచ్చినాం. బయట చూస్తే అంత వెళ్ళు ఇక చూడొచ్చు, మస్తు ఉందంట. మా తమ్ముడు చెప్తుండు. మమ్మీ హాయ్. తనిష్ తమ్ముడు హాయ్. రాగి చెట్టు కింద, అబ్బా చెట్టు కింద పెద్దగా తీసి షూ ఓం హ్రీం క్లీం శ్రీం. అందరు హాయ్ చెప్పండి. అందరు హాయ్, సే హాయ్. పిన్ని హాయ్. మా ఫాదర్ని అడుగుదాం. డాడీ ఎట్లుంది? సూపర్ సూపర్ అంటే సూపర్. రవ్వలకొండ ఎట్లుంది? గృహ చాలా బాగుంది. సూపర్. అసలు బ్రహ్మంగారు దేవుడు అంటే దేవుడు. ఎట్లుంది పిన్ని? చూడాల్సిన ప్లేస్ ఇది, చాలా మంది వచ్చి చూడండి, బాగుంది. చాలా మంది విజిట్ రిషిత నైస్, చాలా బాగుంది. ఖచ్చితంగా యశు ఎన్ని సంవత్సరం కానీ చాలా నచ్చింది. I like it. చాలా బాగుంది గుహ. గాయ్స్, మా పిన్ని దీని గురించి ఏదో చెప్తుందంట. పిన్ని చెప్పు. ఇది చూడాల్సిన ప్లేస్ అండి, చాలా బాగుంది. ఇంత ముందుకు వచ్చిన బ్రహ్మంగారి మఠం కానీ ఎప్పుడు ఇక్కడికి రాలేదు. గృహ లోపలికి బ్రహ్మంగారు ఇక్కడ కూర్చొని రాసింది కదా, చాలా బాగుంది ప్లేస్. చూడాల్సిన ప్లేస్ ఇది. తప్పకుండా రండి, చూడండి. రవ్వలకొండ, బండిగానపల్లి బండగానపల్లి రవ్వలకొండ. అయితే చిన్నపిల్లలకి చూపిస్తే, చిన్నపిల్లలకి చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళైతే నేర్చుకుంటారు. ఫ్యూచర్ ఫీల్ అవుతారు గాయస్, ఫ్యూచర్ ఫీల్ అవుతారు అంతే. మినిట్స్ మేము పోయినందుకే చూడండి ఎంత ఉబ్బరి చెమట. అదే 12 సంవత్సరాలు రాసిందంటే చెప్పండి, ఏ దేవుడు చేయని పని మనం బ్రహ్మం గారు చేసిన. వీరభద్ర బ్రహ్మం గారు. సారీ ఏమైనా మిస్టేక్స్ అయితే. చెప్పడానికి రా. కూతులూరి వీర బ్రహ్మేంద్ర సాంబల వారు. డాడీ మేము చెప్తావా? చెప్తా కదా, చెప్పినావా? బాయ్ చెప్తా. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ గాయ్స్. థ్యాంక్ యూ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్